ప్రభునామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఈ దినమున క్యాలెండర్లో నుండి మనకి ఇవ్వబడిన వాగ్దానమును కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మను దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలు. మనం చదివిన వాక్య లేఖన భాగాన్ని ప్రభు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఇక్కడ మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అని దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. కాబట్టి ఈ మాట స్వయముగా దేవుడే మరి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏ విధంగా రక్షణగా ఉన్నాడో, వారిని ఏ విధంగా రక్షించేవాడుకున్నాడో, వారి పట్ల ఎలాంటి అభిప్రాయం కలిగిన వాడుకున్నాడో, వారిని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఎంత శ్రేష్టమైన వారో, మరి దేవుడు ఏ రీతిగా వారిని ప్రేమిస్తున్నాడో ప్రభువు ఈ మాట తెలియజేస్తుంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారు బబులోను చెర నుండి వచ్చిన తర్వాత వారు మందిరము కట్టుకుంటూ ఉన్నప్పుడు అనేకమైన పరిస్థితులు వారికి ఎదురవుతూ వచ్చినాయి. సన్బల్టు, టోబియా ఇలాంటి వారు ఎంతోమంది మరి వ్యతిరేకిస్తూ వచ్చినారు. దేవుని పని జరగకుండా అడ్డుపడుతూ వచ్చారు. తద్వారానే దేవుని యొక్క మందిరము మరి 534 నుండి క్రీస్తుపూర్వం 534 నుండి 5:20 వరకు కూడా పునాది వేయబడి మరి కంప్లీట్ అవ్వకుండా అలాగే ఉన్నది. అయితే బబులోను నుండి తిరిగి వచ్చినటువంటి మరి ప్రజలకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరి వ్యతిరేకంగా ఉన్నాయి. అప్పటికే అనేక ప్రాంతాల వారు అనగా దేశాల వారు అక్కడ వచ్చి ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి విరోధుల ద్వారా, వ్యతిరేకుల ద్వారా వీరు మరి వారు ఎంతో వ్యతిరేకిస్తున్నారు. పని జరగకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు. తద్వారా వీళ్ళు కూడా సరే ఈ శత్రువుల మధ్య లేదా మనకి ఎవరైతే అడ్డుపడుతున్నారో వారు ఉన్నారు కాబట్టి మనం పని చేయలేము, కష్టము అని చెప్పి వారు కూడా వారి యొక్క గృహాలు కట్టుకోవడం, విత్తనాలు విత్తటము, వారి యొక్క జీవనోపాధి కొరకు అనేక ఏర్పాట్లు చేసుకోవటం వీటిని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. సరే, ఏదేమైనప్పటికి కూడా ఎవరైతే విరోధులు ఉన్నారో, ఎవరైతే వ్యతిరేకంగా వారి మీదకి వెళ్తున్నారో, ఎవరైతే వారిని పాడు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుని ప్రజలైన వారి మీదకి విరోధంగా వెళ్తున్నారో వారిని అక్కడ ప్రభు అంటున్నాడు, మిమ్మును ముట్టినవాడు. అది ఎవరైతే దేవుని ప్రజలైనటువంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారికి కీడు చేసేవారు ఉంటున్నారో, వారి మీదకి వెళ్ళి వారికి హాని చేస్తున్నారో, పని జరగకుండా నష్టపరుస్తున్నారో, అనేకమైన ఇబ్బందికి కారణంగా ఉంటున్నారో వారిని గురించి అంటున్నాడు. మీకు హాని చేసేవాడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు, మీకు బాధ కలిగించేవాడు నా కనుగుడ్డును ముట్టినవాడని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యం మనకు రాయబడినది. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారు దేవునికి జ్యేష్ఠ కుమారుడు అని అక్కడ మనం చదువుతాం. నిర్గమాకాండంలో ఒక మాట ఉంది,
నిర్గమాకాండము అక్కడ ఒక మాట అన్నాడు. చూడండి 12వ అధ్యాయము నిర్గమాకాండం 4వ అధ్యాయము అక్కడ అన్నాడు 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. అది కాబట్టి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారు దేవునికి ఎవరంటే జ్యేష్ఠ కుమారుడు. కాబట్టి దేవుడు వీరిని ఏ విధంగా రక్షించాడో, ఏ విధంగా ఐగుప్తు నుండి విడిపించాడో ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసు. దేవుడు వారిని కాపాడినటువంటి విధానము ఆ 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో కూడా మనం చూస్తే అక్కడ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఒక మాట చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 32:10లో ఒక మాట అన్నాడు. చూడండి, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. చూసారా? కాబట్టి కనుగుడ్డు లేదా కన్ను కాపాడబడ్డానికి, భద్రంగా ఉండటానికి దేవుడు కనుపాపను కూడా ఏర్పాటు చేశాడు. శరీరములో కన్ను చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞానేంద్రియాల్లో దృష్టి అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ కన్ను కాపాడబడటానికి కనురెప్ప అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి కన్నును కాపాడుతుంది ఏంటంటే కనురెప్ప. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారిని ఏ విధంగా కాపాడాడు? కనురెప్ప మరి కనుగుడ్డును ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా వారిని కాపాడాడని ప్రభు తెలియజేస్తున్నాడు. అంటే దేవుని యొక్క భద్రత దేవుని ప్రజలైన వారి పట్ల ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఆ మాట చెప్పుటలో గల ఉద్దేశము కూడా దేవుని ప్రజలైన వారిని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే విషయం కూడా మనకి తెలుస్తూ ఉన్నది. కాబట్టి అందుకే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్పాడు. అక్కడ చూడండి, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 7వ వచనం. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. అది 8వ వచనం. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను. అది కాబట్టి దేవుడు వారిని ప్రేమిస్తూ ఉంటున్నాడు. అందుకే వారిని 40 ఏళ్ళు అరణ్య యాత్రలో మనకు తెలుసు. అక్కడ 23వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండములో వారి చెప్పులు పాతగిలిపోలేదు, వారి యొక్క వస్త్రాలు మరి పాతగిలిపోలేదు, వారి యొక్క బట్టలు మాసిపోలేదు. ఈ విధంగా దేవుడు వారిని ఏ విధంగా నడిపించాడంటే మనకు అసలు ఆశ్చర్యము కలుగుతూ ఉంటుంది. ఆ విధంగా దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. 29వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయంలో ఆ మాట చెప్పాడు. చూడండి, 29:5. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి తిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. సరే, కాబట్టి దేవుడు వారిని రక్షించిన విధానము అనగా లేదా దేవుడు వారిని భద్రపరిచినటువంటి విధానం ఇక్కడ మనం చూస్తే చాలా అమోఘముగా ఉంటుంది. కాబట్టి ఈనాడు కూడా దేవుడు తన ప్రజలైన వారిని భద్రపరుస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను దేవుని బిడ్డలు ఎవరైతే ఆయన విశ్వాసం నుంచి రక్షించబడ్డారో, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నారో, ఆయన రక్తం చేత కడగబడ్డారో వారిని దేవుడు కాపాడే విధానం చాలా అమోఘం. 121వ కీర్తనలో కూడా మనకు తెలుసు 4వ వచనంలో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క కాపుదల మనకి చాలా గొప్పది. ఈనాడు మనము సజీవులంగా ఉండి మనం ప్రతిదినము
మన కార్యకలాపాలు, మన పని బాటలు, మన ఉద్యోగ బాధ్యతలు, వ్యాపారములు, కుటుంబము, సంఘము లేదా వీటన్నిటిలో మనము కాపాడబడి ప్రతిదినము సజీవులంగా జీవిస్తున్నామంటే దేవుని యొక్క కాపుదల ఎంతో గొప్పది. అందుకే నిన్ను రక్షించువాడను నేనే అంటాడు. కాబట్టి ఇర్మియా 29:11 అక్కడ మనకు తెలుసు. కాబట్టి నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను అంటాడు. ఇర్మియా గ్రంథం 30:11 కూడా మనకు తెలుసు. కాబట్టి రక్షించే దేవుడైన రక్షించుటకు సిద్ధముగా ఉన్నవాడు. అంత మాత్రమే కాదు కానీ చూడండి, ఇక్కడ దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత మనకు ఉండాలంటే అక్కడ మనం చూసినట్లయితే మన జీవితాల్లో కూడా మనం కొన్ని లక్షణాలు కలిగిన వారంగా ఉండాలి. ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు, దేవుడు వారిని అంతగా కాపాడేవాడు, అంతగా భద్రపరిచేవాడైతే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు చేతికి ఎందుకు వారిని 70 ఏళ్ళు అప్పగించాలి? దేవుడు వారి పట్ల అంత శ్రద్ధ కలిగిన వాడు, అంతగా ప్రేమించిన వాడైతే, అంత కాపుదల భద్రపరిచేవాడైతే ఎందుకు శత్రువుల చేతికి అప్పగించాలి అని మనకి ప్రశ్న రావచ్చు. అయితే దేవుడు 200 సంవత్సరాలకు ముందుగా యెషయా ప్రవక్తను పంపి ఇర్మియా ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా, ఈ విధంగా ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించినప్పటికీ వారు మాట వినలేదు. అందుకే వారిని బబులోను చెరకు పంపించి మరలా వారిని తీసుకొని వస్తానని కూడా అక్కడ రాయించి ఉంచినాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 45వ అధ్యాయాల్లో మనకు తెలుసు, కోరేషుని ఏర్పాటు చేసుకున్నానని, నా సేవకుడైన కోరేషు అని అక్కడ ఆ మాటలు మనం చదువుతూ ఉంటాం. కాబట్టి దేవుని మాట వినని కారణాన్ని బట్టి, కాబట్టి ఈనాడు మన జీవితంలో కూడా మనము ఈనాడు భద్రపరచబడటం లేదంటే, లేదా దేవుని కాపుదల, దేవుని యొక్క భద్రత మనకి కావాలంటే దేవుని మాటను వినేవారంగా మనం ఉండాలి, దేవునికి లోబడే వారంగా మనం ఉండాలి. అందుకే చూడండి, దేవుని యొక్క భద్రత, కాపుదల ఎవరికి ఖచ్చితంగా అనుగ్రహించబడిద్ది అంటే యోబు గ్రంథం 22:29లో ఒక మాట అన్నాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనములో ఒక మాట అన్నాడు. అక్కడ చూడండి, 22:29, వినయము గలవానిని ఆయన రక్షించును. చాలు. ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తారో దేవుడు వారిని రక్షించేవాడుగా ఉంటాడు. దేవుడు ఖచ్చితంగా తన భద్రత, కాపుదల మన పట్ల చూపించాలంటే మనం కూడా దేవునికి విధేయత చూపించే వారంగా మనం ఉండాలి. రెండవది మనం చూద్దాం. చూడండి, రెండవదిగా మనం చూసినట్లయితే 34వ కీర్తన 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కాబట్టి ఎవరిని రక్షిస్తాడు, ఎవరికి భద్రత అంటే దేవుని యందలి ఎవరైతే భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో వారికి భద్రత అని ఇక్కడ చెప్పబడుతున్నది. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఒక మాట ఉంది. సామెతలు 20:22, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. అది ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకున్న వారుగా ఉంటారో, కనిపెట్టుకునే అనుభవంలో ఉంటారో దేవుడు వారిని రక్షిస్తానని ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. దేవుని కాపుదల, భద్రత వారికి అనుగ్రహించబడిద్దని కూడా తెలియజేస్తుంటున్నాడు. చూడండి, కీర్తన గ్రంథంలో కూడా ఇంకొక మాట ఉంది. 145వ అధ్యాయము 19వ వచనం. కీర్తన 145:19, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. అది ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో అది. కాబట్టి ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తారో వారిని రక్షిస్తాడు, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని రక్షిస్తాడు, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఉంటారో ఆయన రక్షిస్తాడు. ఈ విధంగా ఇంకా మనం చూస్తే దేవుని వాక్యంలో అనేక లేఖన భాగాలు ఉన్నాయి. అయితే దేవుని యొక్క భద్రత చూడండి మనకి ఎంత అమూల్యమైనదో. దేవుని భద్రత, దేవుని ప్రజలైనటువంటి మనకు, అనగా దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు,
ఎంతగా భద్రపరుస్తున్నాడు. మనమంటే ఆయనకి ఎంత ఇష్టమైన వారము, ఎంత ప్రీతికరమైన వారము. దేవుడు మనల్ని ప్రేమించినటువంటి విధానం మనం చూసినట్లయితే చాలా అమోఘం. ప్రత్యేకంగా ఈ వచనంలో మనం చూస్తే ఆయన భద్రత ఈనాడు దేవుని పిల్లలైన వారికి ఉన్నది. ఖచ్చితంగా ఎటువంటి అనుమానం లేదు. అయితే ఆయన భద్రత మనకి 100% మనకు ఉండాలంటే కనిపెట్టుకునే వారం ఉండాలి, విధేయత చూపించే వారం ఉండాలి, భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి. అటువంటి అనుభవంలో మనం కొనసాగిపోయినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలైన మా పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ విధంగా ప్రభు ఈ దినం మాకు ఇచ్చిన క్యాలెండర్ వాగ్దానం కొరకు వందనాలు. మిమ్మల్ని ముట్టినవాడు, తన కనుగుడ్డును ముట్టినవాడని ప్రభు మీరు తెలియజేస్తూ వచ్చినారు. దేవా, ఈ విధంగా మరి కనుగుడ్డును లేదా కంటికి భద్రత అనేది కనురెప్ప. ఆ విధంగా మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారిని ఏ విధంగా వారికి మీ కాపుదల భద్రత ఉన్నదో తెలియజేస్తుంటున్నారు. ఈనాడు మమ్మల్ని కూడా ప్రభా మీరు భద్రపరుస్తున్నారు నాయన. స్తోత్రాలు, వందనాలు. మీ కాపుదల, మీ భద్రత మాకున్నందు కొరకే మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. మీరు భద్రపరచకపోతే, మీరు రక్షించకపోతే, మీ కాపుదల లేకపోతే మేము నిమిత్త మాత్రమే నాయన. మీ కాపుదల భద్రత కొరకై, మీ రక్షణ కొరకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. యోహాను సువార్త 17 ప్రకారం నేను వారిని భద్రపరిచితిని అని సెలవిచ్చిన రీతిగా వందనాలు చెల్లిస్తున్నాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండని సెలవిచ్చిన రీతిగా దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 18వ కీర్తనలో రాయబడిన రీతిగా యెహోవా నా శైలము, నా కోట, నా కొండ అని చెప్తున్నాడు భక్తుడు. ఈ విధంగా ఆశ్రయదుర్గము, ఆశ్రయపురం అని. అయా స్తోత్రాలు, వందనాలు. ఈ విధంగా మా జీవితాలు మీరు నందుకొరకే వందనాలు. మమ్మల్ని భద్రపరుస్తూ క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని కలుగు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దినమంతా మా ప్రియబడులు, ఉద్యోగ బాధ్యతలు, వ్యాపారములు, వారి చేతి పనులను ఆశీర్వదించండి. బిడ్డల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. దినమంతా నీ కృపను కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ సజీలను చేసి నీ ప్రేమ కొరకే స్తోత్రాలు చెల్లించుకుంటా యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.